ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగొప్ప దేవుడా యేసయ్య తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయం అందు నాయనా నేను కాదు కానీ ప్రభువా, నా ద్వారా మాతోనూ మీరు మాట్లాడమని అడుగుతూ ఉన్నాను. అయా నీ సన్నిధిని అనుగ్రహించండి. నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించండి నాయన. అవసరమైన మాటలు దయచేయమని అడుగుతూ ఉన్నాను. అయా నీ కృపలో మమ్మల్ని సరిచేయండి. అయా నీ వాక్కును పంపి అయా మమ్మల్ని కట్టండి, సమాధానంతో నింపండి నాయన. అన్ని విషయాలు మీరే సహాయము చేయండి. అయా తండ్రి, ఐఎమ్ నాట్ వర్తీ టు స్టాండ్ యువర్ ఫాదర్ తండ్రి, కానీ ప్రభా నీ చిత్తము చొప్పున నన్ను ఉపయోగించుకొని మనం అడుగుతూ ఉన్నాను. ఈ సమయాన్ని చేతులకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగమును మనము గమనించినట్లయితే గనక దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటండి, మన దేవునికి రాజమార్గము సరళము చేయాలట. ఎందుకు? ఆయన మొదటిసారి ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితము వచ్చి ఉన్నాడు. ఇప్పుడు రెండవసారి ఆయన రాబోతూ ఉన్నాడు. అవునా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? ఒకసారి నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆయన రెండవసారి రాబోతూ ఉన్నాడు. ఇందాక చక్కటి ఆరాధనలో పాట పాడుకున్నాం. ఏమిటా పాట? యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే. చప్పట్లు కొడదాం అందరం. హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. కదా, మన యేసురాజు మరలా రెండవ రాకడలో రాబోచు ఉన్నారు. కాబట్టి మనమందరము కూడా మన దేవునికి రాజ మార్గమును సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. రాజ మార్గము అది ఎటు నుండి వెళుతుందంట అంటే, అది ప్రతి లోయ గుండా వెళుతుందంట, ప్రతి పర్వతము గుండా వెళుతుందంట, ప్రతి కొండ గుండా వెళుతుందంట, ఇంకా ప్రతి వంకర మార్గము నుండి, ప్రతి కరుకైన మార్గము నుండి దేవుని యొక్క రాజ మార్గము వెళుతుంది గనుక వాటిని సరిచేయమని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి లోయ పూడ్చబడాలి అని రాయబడి ఉంది. కానీ ఆ లోయను లోయలాగే ఉండనివ్వండి అని రాయబడి లేదండి. అవునా? ఏమని రాయబడి ఉంది? ప్రతి లోయ
పూడ్చబడాలి అని రాయబడి ఉందే కానీ ఆ లోయను లోయలాగా ఉండనీయండి అని రాయబడి లేదు. లోయ ప్రతి మనిషిలోని బలహీనతకు గుర్తుగా మనము చెప్పుకోవచ్చు. అవునా అండి? లోయను దేనిగా చెప్పుకుంటాం మనం? ఒక మనిషిలోని బలహీనతను లోయగా మనము అభివర్ణించినట్లయితే గనక ఆ బలహీనతను పూడ్చమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అసలు బలహీనత ఎలా ఆరంభించబడుతుంది? బలహీనత ఎలా ఆరంభించబడుతుంది? ఎక్కడి నుండి ఆరంభించబడుతుంది అంటే గనక ఆలోచన నుండి బలహీనత ఆరంభమవుతుంది. ఆశ నుండి ఆరంభమవుతుంది. ఒక టీ తీసుకోండి. అది ప్రతిరోజు ఉదయము సాయంత్రము మొదలు పెట్టామనుకోండి తాగడము, ఏమవుతుంది? కొన్ని రోజులకు అది ఏమవుతుంది? అలవాటు అవుతుంది. ఏమవుతుందండి? కొన్ని రోజులు తప్పకుండా, ఒక నెల రోజులు మనం టీ తాగామనుకోండి పొద్దున సాయంత్రము, అది నెల రోజుల తర్వాత ఏమవుతుంది? అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు కాస్త సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? బలహీనతగా మారుతుంది. బలహీనతగా మారడం అంటే ఏమిటి? అప్పటి వరకు అలవాటుగా ఉన్నటువంటి ఇది తర్వాత బలహీనతగా మారుతుంది. అంటే ఇక టీ లేకుండా ఉండడం అనేది చాలా కష్టంగా అనిపిస్తాం. టీ లేకుండా నేను ఉండలేను. ఈ సమయం వచ్చిందంటే, ఈ గంట కొట్టిందంటే, 9 అయిందంటే నేను టీ తాగాల్సిందే, లేదంటే సాయంత్రం 4 అయిందంటే నేను టీ తాగాల్సిందే, లేకపోతే మైండ్ పనిచేయడం ఆగిపోతుంది. ఇప్పుడు టీ కోసం నేను యుద్ధాన్నైనా చేస్తాననేటువంటి ఆలోచన వచ్చి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బలహీనత అనేది మొట్టమొదటిగా ఒక ఆలోచన నుండి ఆరంభమవుతుంది. తర్వాత అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు బలహీనతగా మారుతుంది. ఆ బలహీనత ఇక దాటలేని విధంగా మార్చబడుతుంది. అనేక సార్లు అనుకుంటాం, ఈ బలహీనత, నాలో ఉన్నటువంటి ఈ కోపం అనే బలహీనత, అది తీసివేయడం కష్టమని అనుకుంటాం. ఓకే, ఏమనుకుంటాం? తీసివేయడం కష్టం. ఈ కోపం మనకు అనిపిస్తుంది, అబ్బా ఇది మారదు, ఇది నా బలహీనత అయ్యా, తొందరపాటు మాట్లాడడం నా బలహీనత, నేను దాన్ని దాటలేను అని అనిపిస్తుంది మనకి. అవునా? అనేక సార్లు ఏమనిపిస్తుంది? ఈ చెడు మాట నా బలహీనత, అదొక ఊత పదం, నేను దీన్ని మానుకోలేను అని అనిపిస్తుంది. లేదా ఈ పని, ఈ బలహీనత, ఇది నేను అసలు దాటలేను, ఇది నా వల్ల కాదు, ఇది నేను మార్చుకోలేను, ఇది నేను దాటలేను, ఈ పని నేను మానలేను అని అనిపిస్తూ ఉంటుంది కదా అండి. ఒకసారి అలాగే ఒక కొంగ కూడా అనుకుందట. ఒక కొంగ అనుకుందంట, ఏమని? నేను ఇంకా ఎగరలేను అని. కథ చెప్తాను, వింటారు అందరూ కూడా. ఒకానొక సమయాన చక్కగా అన్ని కొంగలన్నీ ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తున్నాయి. వెళ్తున్న సమయంలో కింద నుండి అల్లరి పిల్లగాడు, మా తమ్మన్ లాంటి వాడు ఏం చేశాడంటే, కింద నుండి ఉండేలు పెట్టి ఇట్లా సూటిగా, నేను కొడితే చూడరా తాకుతుందని చెప్పేసి ఇట్లా కొట్టాడట దాన్ని. అందులో గుంపులో ఒక్క కొంగకు తగిలింది ఆ దెబ్బ. తగిలినప్పుడు అది పోయి ఎక్కడో ఒక బావి దగ్గర, ఒక ఉంటుంది కదా మామూలుగా, ఒక ఇంటి దగ్గర పడింది. ఒక ఇంటి దగ్గర కొంగ పడింది. కొంగ పడినప్పుడు ఏమైందంటే, అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పాపం దెబ్బ తగిలిన కొంగ రెక్కకి ఏం చేశారండి? కట్టుగట్టి, పాపం దానికి ఒక మందు పెట్టేసి కట్టుగట్టి దాన్ని 4 రోజులు పడుకోబెట్టారు. 5వ రోజున దానికి తేలికైపోయింది. తేలికైపోయిన తర్వాతకి ఇక కొంచెం అటు ఇటు నడవడం మొదలుపెట్టిన తర్వాతకి ఆ ఇంట్లో చాలా కోళ్ళు ఉన్నాయి. ఏం చేసింది? ఆ ఇంట్లో ఏమున్నాయండి? చాలా కోళ్ళు ఉన్నాయి. 4 రోజులు ఎగరలేనంత కాలం ఏం చేసిందంటే, ఈ కొంగ ఆ కోళ్ళతో పాటు అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళి గింజలు తినడం మొదలుపెట్టింది. గింజలు తినడం మొదలుపెట్టిన తర్వాతకి 1 నెల అయ్యింది. గింజలు బాగా దొరుకుతున్నాయి. మంచిగా ఆ ఇంటి వాళ్ళు మంచిగా ఈ కొంగను చూసుకుంటున్నారు. అయ్యో పాపమని ఈ కోళ్ళతో పాటు ఈ కొంగ పెరుగుతూ ఉంది. 4 రోజుల తర్వాత, అనగా 1 నెల తర్వాతకి దాన్ని ఎగరడం కూడా మర్చిపోయి, అది తాను కూడా ఒక కోడిని అనుకొని ఏం చేస్తూ ఉంది? నెలైనా 2 నెలలైనా 6 నెలలైనా సంవత్సరం అయినా ఏం చేస్తుంది? కొంగ
ఆ కోళ్ళతో పాటే తిరుగుతుంది, ఆ కోళ్ళతో పాటే తింటా ఉంది, ఆ కోళ్ళతో పాటే పడుకుంటా ఉంది, ఆ కోళ్ళతో పాటే ఉంటా ఉంది. తనకు అసలు ఎగరడం వచ్చు అన్న సంగతి కూడా మర్చిపోయి ఈ కొంగ ఏం చేసింది, కోళ్ళలో కలిసిపోయి తాను ఒక కోడిని అని అనుకోవడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఇక 4 రోజులు అయిన తర్వాతకి అసలు నాకు ఎగరడం రాదు, నేను అక్కడ వాళ్ళు ఎగురుతున్నారు, వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ నాలాగే ఉన్నారు, కానీ ఇది నేను ఎగరలేను అస్సలే, నేను ఎందుకో విచిత్రంగా ఉన్నప్పటికీ నేను కోళ్ళ లాంటి దాన్ని అని ఎగరడం పూర్తిగా మర్చిపోయి మానేసిందంట ఈ కొంగ. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మార్లు మన ఆలోచన అనేది కొద్దిగా స్టార్ట్ అవుతుంది, ఆశతో స్టార్ట్ అవుతుంది, తర్వాత అది అలవాటుగా మార్చబడుతుంది, తర్వాత అది బలహీనతగా మార్చబడుతుంది. ఇక ఆ బలహీనతను మనం దాటలేము అనేటువంటి పరిస్థితి మన ముందుకు వస్తుంది. ఈ కోపాన్ని నేను దాటి నేను అస్సలు మంచిగా మాట్లాడలేను, నేను ఇంతే, నా మాటలు ఇంతే కటువుగా ఉంటాయి. హల్లెలూయా. నేను ఇంతే, ఇలాగే ఉంటాను నేను అని అది కాస్త బలహీనత కాస్త అది దాటలేని స్థితిలోనికి వెళుతూ ఉంటుంది. అది ఒకానొక రోజున స్నేహితులు ఎంతో బలవంత పెడితే ఒక్క చిన్న పెగ్గుతో ఆరంభమైనటువంటి అలవాటు తర్వాత అది దాటలేనంత గొప్ప కొండగా మనకు కనబడుతూ ఉంటుంది, దాటలేని ఎత్తైన సమస్యలాగా మనకు కనబడుతూ ఉంటుంది. ఒక చిన్న అలవాటు దాటలేనంత బలహీనతగా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రతి లోయ పూడ్చబడాలి, అదే దేవుడి యొక్క ఆలోచన అయి ఉంది. ప్రతి బలహీనత మనము దాటగలము. మనకు కష్టమే కావచ్చు, కానీ మన దేవుడు మనకు సహాయము చేయవాడై ఉన్నాడు. ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనములో మొదటి భాగం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం మొదటి భాగం చదువుకుందాం. ఏలయనగా అనే మాట రాయబడి ఉంటుంది, ఒకసారి చదవండి. ఏలయనగా మనము 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. ఏలయనగా అని రాయబడి ఉంది, చూసారా? అటువలే మన బలహీనతను చూచి మన దేవుడట మనకు సహాయము చేయువాడై ఉన్నాడు. మనకు బలహీనతలు ఉండొచ్చు, ప్రతి మనిషి బలహీనత కలిగిన వాడే. ప్రతి మనిషి పూర్తిగా పర్ఫెక్ట్ ఎవ్వరు అయ్యి ఉండరండి. మన ఆలోచన పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకోవడానికి లేదు. ఎవరిలో ఎక్కడో ఏదో ఒక బలహీనత అనేది ఉంటుంది. అది కోపం కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషము కావచ్చు, తిట్లు కావచ్చు, లేక తొందరపాటుతనము కావచ్చు. అది ఏదైనా సరే ఆ ప్రతి బలహీనతను చూచిన దేవుడు మనకు సహాయము చేయవాడై ఉన్నాడు. అది దాటుటకు మనకు సహాయము చేస్తాడు. అది ఒక చిన్న అలవాటు కావచ్చు, ఫోన్ చూసే అలవాటు కావచ్చు, లేకపోతే టీ తాగే అలవాటు కావచ్చు, లేకపోతే తిట్లు తిట్టే అలవాటు కావచ్చు. అది ఏ అలవాటైనా సరే అది దానిని దాటుటకు మన దేవుడు సహాయము చేస్తానని చెబుతూ ఉన్నాడు. స్నేహితులతో తిరిగి అటువంటి అలవాటు కావచ్చు, చెడు స్నేహితులు ఉన్నటువంటి అలవాటు కావచ్చు, అది ఏ అలవాటైనా సరే దేవుడు దానిని దాటుటకు ఆయన సహాయము చేస్తానని చెబుతూ ఉన్నాడు. అంతేకాని ఇది నేను దాటలేను, ఇది నేను వెళ్ళలేను, ఇది నేను చేయలేను అని కాదండి. ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి బలహీనత మార్చబడాలి. మనము బలహీనతను దాటడం నేర్చుకోవాలి, మనల్ని మనము అలవాటు చేసుకోవాలి బలహీనత నుండి మార్చుకొనుటకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి లోయ పూడ్చబడాలి, అది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. బలహీనతలతో జీవించమని దేవుడు చెప్పట్లేదండి. మనిషికి బలహీనత ఉంటుంది, కానీ ఆ బలహీనతను అధిగమించమని దేవుడు చెబుతూ ఉన్నాడు. అందుకు నేను సహాయం చేస్తానని చెబుతూ ఉన్నాడు. అంతేగాని ఇదిగో ఇది నా అలవాటు, ఇది నేను మార్చుకోలేను, ఇందులో నేను ఉంటాను అని చెప్పడానికి ఆయన అవకాశం మనకి ఇవ్వట్లా. మార్చుకోమని చెబుతూ ఉన్నాడు అలవాటుని, ఆ బలహీనతని. సమయాన్ని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన ప్రతి బలహీనతని దాటుకొని రావడానికి మన ప్రయత్నం మనం చేయాలి, మన ప్రార్థన మనము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఏంటంట, ప్రతి పర్వతము అణచబడాలి, ప్రతి కొండ ప్రతి పర్వతము అణచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నారండి ఇప్పుడు మీరందరూ?
యెషయా గ్రంథము 40వ అధ్యాయంలోనే ఉన్నారా, లేకపోతే ఏదైనా కొండ దగ్గర ఉన్నారా? ఇప్పుడు మనం కొండ దగ్గరే ఉన్నాం. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా కొండ దగ్గర? లేదు కదా. చర్చిలోనే ఉన్నారా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట చెప్తారా? ప్రతి లోయ పూడ్చబడాలని చెప్తారా? మీ పక్కన వాళ్ళ వైపు చూచి చెప్పండి, దయచేసి చెప్పండి. ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి లోయ పూడ్చబడాలి. అలాగే రెండోది ఏంటండి? ప్రతి పర్వతము అణచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇందాక చూసినట్లుగా బలహీనత ఎలాగైతే అది ఆరంభమవుతుందో, ఒక ఆలోచనతో, ఒక ఆశతో ఆరంభమవుతుందో, అలాగే ప్రతి పర్వతము అనగా ఒక గర్వము లేదా అహంకారాన్ని సూచిస్తుంది పర్వతము అంటే. ఓకే, ఆ పర్వతము అణచబడాలి అని చెబుతుంది దేవుని వాక్యము. ఓకేనా? ఇక చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనంలో ఒక గొప్ప రాజును మనము చూస్తాం. తన హృదయంలో తన్ను తాను గర్వించిన ఒక రాజును మనము చూస్తాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనం నుండి చదువుకుందాం. ఎవరైనా త్వరగా బైబిల్ తీయగలిగిన వారు ఉన్నట్లయితే తీసి సహాయం చేయవచ్చండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనము. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుకొనుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. హల్లెలూయా. ఏమనుకున్నాడండి నెబుకద్నెజర్ రాజు? నెబుకద్నెజర్ రాజు అప్పటి వరకు కూడా ఎంతగానో యుద్ధాలు చేసి తన రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఇశ్రాయేలు దేశాన్ని పట్టుకున్నాడు, పక్కన ఉన్నటువంటి దేశాలను పట్టుకున్నాడు, అన్ని దేశాలను కొల్లగొట్టాడు. తీసుకొచ్చినటువంటి ధనముతో, తీసుకొచ్చినటువంటి బానిసలతో ఏం చేశాడండి? గొప్ప రాజధానిని కట్టించుకున్నాడు, బబులోను రాజధానిని. గొప్ప అమైనటువంటి అంతా కూడా చక్కగా మొత్తం అంతా చేసుకున్న తరువాత ఆ నగరిని, ఆ మహానగరిని అంట చూస్తూ తనలో తాను ఏమనుకున్నాడో తెలుసా దేవుని బిడ్డలారా? ఇదంతా నేను కట్టించినది కాదా అని తన హృదయంలో అనుకున్నాడట. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న గర్వపు ఆలోచన, ఒక చిన్న అహంకారంతో కూడినటువంటి ఆలోచన. ఇది నేను కట్టించినది కాదా? ఇదంతా నేను చేసినది కాదా? ఇదంతా నేను యుద్ధములతో ప్రయాసపడి గెలుచుకొని కట్టించుకున్న నా నగరి కాదా అని మనసులో అనుకొని అది పూర్తవ్వకముందే ఏమైందో తెలుసా? అనుకోగానే వెంటనే ఇదిగో నీవు దేవుణ్ణి మహిమ పరచలేదు కాబట్టి ఏం చేశాడండి ఆ రాజు? ఏమైందో తెలుసా మీకు? 12 నెలలు ఒక అడవి మృగములాగా తోలివేయబడ్డాడు. ఒక అడవి మృగములాగా అరణ్యములో నివసించాడండి. విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఒక గర్వపు ఆలోచన ఉందే, ఆ ఆలోచనను దేవుడు ఎలా అణచివేస్తాడు అని చెప్పడానికి ఈ రాజు ఒక ఉదాహరణ అయ్యింది. గర్విష్ఠుల యొక్క గర్వము అణచును దేవుడు. తప్పనిసరిగా అణిచే తీరుతాడు. అహంకారులను ఎదిరించి తీరుతాడు, గర్వమును అణచి తీరుతాడని చెప్పడానికి ఈ నెబుకద్నెజరు రాజు గొప్ప ఉదాహరణ అయి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి అంట ఏం చేశాడండి? అనుకున్నప్పుడు వెంటనే ఏమైంది? 4వ అధ్యాయంలో 30వ వచనం తర్వాతకి చూద్దాం, ఒక్కసారి చదివి వినిపిస్తాను. ఆ తరువాత చూడండి 33వ వచనం నుండి చదువుకుందాం. ఆ గడియలోనే సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. చాలండి. ఎలా అయ్యాయట? ఏంటంటండి? ఎప్పుడైతే ఈయన
పిచ్చి పిచ్చిగా చేయడం మొదలు పెట్టాడో వెంటనే ఈయనని మనుషులు తరిమేశారట. తరిమేసినప్పుడు అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాతకి ఆకాశపు మంచు ఈయనను తడిపినప్పుడంట ఆయన తల వెంట్రుకలు ఎలాగయ్యాయట, ఎలాగయ్యాయని చెప్పబడింది దేవుని వాక్యం. పక్షిరాజు ఈకల వంటివి అయ్యాయంట. ఒకసారి మీరు ఊహించుకోగలుగుతారా ఎలాగయ్యాయో? ఊహించుకొని చూడండి. పక్షిరాజు ఈకల వంటి నెత్తి, పక్షిరాజు గోళ్ళ వంటి గోళ్ళు, బహుభయంకరంగా ఉంది కదా చూడ్డానికి. నిజముగా ఒక మృగముగా మారిపోయాడు ఈ మనిషి, ఒక మృగముగా మారిపోయాడు ఈ మనిషి. కారణం ఏమిటి? తన హృదయంలో పెరిగినటువంటి గర్వపు ఆలోచన, తనకు వచ్చినటువంటి అహంకారపు ఆలోచన, ఇదిగో ఇదంతా నాదే, ఇది నేను చేశాను అని చెప్పడం వల్ల వచ్చినటువంటి ఆలోచన. దాని వలన దేవుడు ఏం చేశాడండి? ఆ నెబుకద్నెజరు యొక్క ఆలోచనను గ్రహించిన దేవుడు అడవి మృగముగా మార్చాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తారో ఒకసారి ఏం చేశాడండి? ఏం చేశాడు? ఇక తనకు తెలివిని అనుగ్రహించబడిన తరువాత 34వ వచనంలో చూద్దాం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రము చేసి గణపరచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకును ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తన ఆలోచనను గ్రహించిన నెబుకద్నెజరు పశ్చాత్తాపపడి, దేవా నీవు రాజు అయి ఉన్నావు, దయచేసి ఈ ఆలోచనను క్షమించు, నీవు ఇష్టమైనటువంటి వారికి రాజ్యమును అప్పగించువాడవు, నీవు మాత్రమే సర్వ దేవుడవై ఉన్నావు, తరతరములకు రాజు అయి ఉన్నావని చెప్పి దేవుణ్ణి ఎప్పుడైతే గణపరిచాడో అప్పుడు మరలా తిరిగి ఈ రాజుకు అధికారం ఇవ్వబడింది, రాజు అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గర్విష్ఠుల యొక్క గర్వమును అణిచి తీరుతానని చెబుతూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది. ఒక మాట చదువుతారా ఒకసారి? రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడు అవుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను తాను ఎంతగా ఎంచుకోవాలట? ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవడం కుదరదట. హల్లెలూయా. తన స్థాయి ఏంటి, తన స్థితి ఏమిటి, దానికంటే ఎక్కువగా ఎంచుకోవడం కుదరదట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణము చొప్పున మనము ఉండాలి. కానీ ఇదిగో ఇది నేను చేస్తున్నానంటే ఇది నేను గొప్ప, ఇది నేను కలిగి ఉన్నానంటే నాకు గొప్ప, 2 కొమ్ములు వచ్చాయి నాకు అని చెప్పుకోవడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను చేస్తున్నాను అని అంటే ఇదిగో నాకున్నటువంటి జ్ఞానమును బట్టి, నాకున్నటువంటి చదువును బట్టి, నాకున్నటువంటి అందమును బట్టి, నాకున్న తెలివిని బట్టి అంటూ మనల్ని మనము గొప్ప చేసుకుంటూ గర్వముగా మనం పోవడానికి వీల్లేదు. కానీ మనము చేయుచున్న పనిని బట్టి కాదు, మనం ఉన్నటువంటి స్థానాన్ని బట్టి కాదు, కానీ మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయించవలసిన వారమై ఉన్నాము. ఎందుకనంటే ఆయనే తనకిష్టమైన వారిని నిలబెట్టగలవాడు. అలాగే తన విషయంలో ఎవరైతే గర్వముగా అహంకారముగా నడుచుకుంటారో వారిని అణిచివేయగలవాడు కూడా ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలట? మనల్ని మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. మనం ఎక్కువ తక్కువగా ఊహించుకోవడానికి లేదు. నేను ఇది అని గొప్పలు చెప్పుకోవడానికి లేదు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చక్కటి మాట రాయబడి ఉంది. 31వ వచనంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలయ్యా. ఎందుకంటే దేవుడే జ్ఞానం ఇచ్చాడు, ఎందుకంటే దేవుడే తెలివినిచ్చాడు, ఎందుకంటే దేవుడే విమోచననిచ్చాడు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధతని ఇచ్చాడు. ఆయన ఇవ్వకుండా నీ దగ్గర ఏదైనా ఉందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుడు ఇవ్వకుండా మీ దగ్గర ఏదైనా ఉందా? నా దగ్గర దేవుడు ఇవ్వకుండా ఒక ఇల్లు ఉందని చెప్తారా ఎవరైనా?
దేవుడు నాకు ఇవ్వకుండా నా దగ్గర ఒక అందం ఉందని చెప్తారు ఎవరైనా? నాకు ఇవ్వకుండా, దేవుడు ఇవ్వకుండా నాకు స్పెషల్గా నేను సంపాదించుకున్నది ఏదైనా ఉందని ఎవరైనా చెప్పగలరా? హల్లెలూయా. ఎందుకు? ఏదైతే మనం కలిగి ఉన్నామో అది దేవుడు ఇచ్చినదే. కాబట్టి మనము దేవుణ్ణి బట్టే అతిశయించాలి, కానీ మనల్ని బట్టి, మనకున్న దాన్ని బట్టి, మనం చేసుకున్న దాన్ని బట్టి, జ్ఞానమును బట్టి, మనకున్నటువంటి దేన్ని బట్టి కూడా అతిశయించడానికి లేదు. కనుక ప్రతి పర్వతము అణచబడి తీరాలి. ఆ గర్వపు ఆలోచన రాకముందే దాన్ని అణచి తీరాలి. ఆ అసూయ ఆలోచన రాకముందే దాన్ని అణచి తీరాలి. నో, ఇది సరైన ఆలోచన కాదు. ఒకవేళ ఇది రేపు పొద్దున పెరిగి పెద్దదైనప్పుడు దేవుడు తానే స్వయంగా అణచి తీరుతాడు. గనక దేవుడికి అవకాశం ఇవ్వకుండా నన్ను నేను అణుచుకుంటాను అని చెప్పి అది మొక్కై ఉన్నప్పుడే దాన్ని పీకి పారేయాలి. కానీ ఆ ఆలోచనను, ఆ అహంకారాన్ని, ఆ గర్వాన్ని మనం పెంచుకోవడానికి లేదు, పెద్ద చేయడానికి లేదు. మొక్కగా ఉన్నప్పుడు పీకడం తేలిక అవుతుంది, నొప్పి తక్కువగా ఉంటుంది. అది పెద్ద అయ్యాక పీకినట్లయితే నెబుకద్నెజర్ రాజులాగా ఉంటుంది, బహు భయంకరంగాను ఇబ్బందిగాను ఉంటుంది. దేవుని బిడ్డలారా, అది మొదట అసూయతోనే ఆరంభించబడి ఉండొచ్చు, లేదా అది పోల్చుకోవడంతో ఆరంభించి ఉండవచ్చు. ఇదిగో వాళ్ళు ఇలాగున్నారు, నేను ఇలాగున్నానంటే నాకు బెటర్గా మంచి బట్టలు ఉన్నాయి, లేదంటే నాకు బెటర్గా మంచి జీవితం ఉంది, నాకు బెటర్గా మంచి ఇల్లు ఉంది అనేటువంటి చిన్న చిన్న విషయాలతో ఆరంభించబడినటువంటి ఈ గర్వపు ఆలోచన అది పెద్దగా అయినప్పుడు అది చాలా నొప్పి ఎక్కువగా ఉంటుంది. దేవుడు ఎందుకంటే అణచి తీరతాడు గనక. అలాంటి అవకాశానికి తావివ్వకుండా మనం అది మొదట్లో ఉన్నప్పుడే దాన్ని కట్ చేసి తీరాలి. అసూయ వచ్చినప్పుడే ఇది సరైన ఆలోచన కాదు, దేవుడు మెచ్చేటువంటి ఆలోచన కాదు అని చెప్పి మనం దానిని అణచి తీరాలి, పీకి పారేయాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తోంది? ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి పర్వతము అణచబడాలి. ఒకసారి మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ప్రతి పర్వతము అణచబడాలని చెప్తారు ఒకసారి. ప్రతి పర్వతము అణచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మూడవది ఏంటట? వంకరవి చక్కగా కరుకువి సమముగా మార్చబడాలి. వంకరవి ఏం చేయాలంట? వంకరవి చక్కగాను కరుకువి సమముగాను మార్చబడాలి. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనకు ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఎలా మార్చబడుతుంది అంటే, సడన్గా ఇట్లాగెళ్ళి కొంచెం ముందు దాకా వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకుంటుంది, తర్వాత ఎటు వెళ్తుంది? రైట్ కూడా తీసుకుంటుంది. కొన్నిసార్లు అది ఇంకా యూ షేప్ తీసుకుంటుంది, తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? ఇంకొకసారి రైట్ సైడ్ తీసుకుంటుంది. ఇలాగా మనం వెళ్తూ ఉంటాం, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతూ ఉంటాం, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతూ 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 ఉన్న సమయంలో అనుకోకుండా మలుచుకుంటాం మనల్ని మనమే. వాక్యం ఒకవైపు చెప్తా ఉంటే మనం ఇంకోవైపు వెళ్తూ ఉంటాం కదా. వాక్యం ఒకటి చెప్తా ఉంటుందిరా మమత చెల్లి, కానీ మనమేం చేస్తాం? యూటర్న్ తీసుకుంటాం, లేదా సర్లే దేవుడు ఇలా చెప్పాడు కానీ ఇలా కాదు కదా, ఇలా కూడా చేద్దామంటూ రైట్ తీసుకుంటాం, లేదా లెఫ్ట్ తీసుకుంటాం. వంకర ఆలోచనలు వస్తూ ఉంటాయి. కరుకైనటువంటి కఠినమైన హృదయం మనకు వస్తూ ఉంటుంది. అనేక సార్లు వాక్య ప్రకారంగా కాకుండా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం, మనకి ఇష్టం వచ్చిన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఏం కాదులే అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఏమిటది? వంకరవి చక్కగా మార్చబడి తీరాలి. దేవుడు వచ్చినప్పుడు నీ మార్గము, నీ జీవితము సరళముగా ఉండాలి, నీ బ్రతుకు రాజ్యమార్గంగా ఉండాలి. కానీ నువ్వు వంకర తింకరగా, లోయలుగా, ఎత్తులుగా ఉన్నట్లయితే నీవు ఏ విధంగా ఎత్తబడతావు రాకల్లో? హల్లెలూయా. వంకరగా ఉన్నటువంటి నీవు చక్కగా మార్చబడి తీరాలి. వాక్య ప్రకారముగా సరి అయినటువంటి తిన్నని త్రోవలో వెళ్ళాలే కానీ ఇష్టం వచ్చిన త్రోవలో వెళితే రాజమార్గంగా ఎలా మార్చబడతావు? రెండో రాకల్లో ఎలా ఎత్తబడతావు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందండి? మన చక్కగా బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం తీద్దాము. అక్కడ ఇద్దరు భార్య భర్తలు మనకు కనిపిస్తారు. చాలా ఫేమస్ కపుల్ కనబడతారు అక్కడ మనకి. వాళ్ళకి మంచి ఆలోచన వచ్చిందండి. దేవుని బిడ్డలు, శిష్యులై ఉన్నవారు,
ఎంతో చక్కటి పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నవారు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నవారు, సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నారు. కానీ వారు అప్పటిదాకా తిన్నగా వెళ్ళిన వారు ఏం చేశారండి? వంకర త్రోవలోకి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. అననీయ సప్పీరా ఏం చేశారండి? ఒకసారి తెరిచిన వారు ఎవరైనా ఉన్నట్లయితే 5వ అధ్యాయం 1వ వచనం. దాచుకొని అప్పుడు పేతురు, అననీయ ప్రేరేపించెను. నీవే కదా, ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీవు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని చెప్పెను. మిగుల భయము కలిగేను. చాలండి. ఏం చేశారండి అననీయ సప్పీరా? ఫస్ట్ మంచిగా అందరిలాగానే వీళ్ళు కూడా తమ స్థలమును తమ పొలమును అమ్మి దేవుని దగ్గర ఇవ్వాలి అని అనుకున్నారు. అంతవరకు బాగుంది. తిన్నగా ఆలోచన చేశారు. అందరూ అమ్ముతున్నారు. అందరూ కూడా తమ డబ్బును, తమకున్నటువంటి సమస్తాన్ని తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. అంతవరకు బాగుంది. వీరు కూడా ఆలోచన చేశారు, ఇవ్వాలి దేవుడికి అని చెప్పేసి ఆలోచన చేశారు. కానీ తిన్నగా అమ్ముడంతా అయిపోయిన తర్వాత అప్పుడు మాట మార్చుకున్నారు, మనసులో మార్చుకున్నారు. అక్కడ జరిగిందండి వంకర త్రోవ. అక్కడ వచ్చిందండి వంకర ఆలోచన. కరుకైనటువంటి కఠినమైన మనస్సు అప్పుడు వచ్చేసింది. ఇవ్వాలనుకున్నారు, బాగుంది. కానీ ఏమన్నాడండి పేతురు గారు? ఎంత మంచి మాట చెప్పారు, ఎంత మంచి మాట అన్నారు. అమ్మినప్పుడు నీదే కదా, అది నీ వశంలోనే ఉంది కదా, నువ్వు అసలు అబద్ధం చెప్పాల్సిన పనేంటయ్యా? నువ్వు ఇంత వంకరగా ఆలోచన చేయాల్సిన పనేంటి? అది నీదే. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా సమస్య కాదు. సమస్య దేనితో ఉంది? నీ మనస్సుతో. వంకరగా ఆలోచన చేస్తున్న నీ మనస్సుతో సమస్య ఉంది. నువ్వు మనుషులతో అబద్ధం ఆడుతున్నావు, పర్వాలేదు. కానీ ఎక్కడుంది ఆ వంకర ఆలోచన? ఎవరు చూస్తున్నారు? అది దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడండి వంకర ఆలోచనలు. దేవుడు చూస్తున్నాడండి కరుకైనటువంటి ఆలోచనలు, కటువైనటువంటి మాటలు, కఠినమైనటువంటి మన జీవితము. దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నామా, జీవించట్లేదా అని దేవుడు చూస్తున్నాడండి. మన బ్రతుకు వంకర టింకరగా ఉండడానికి లేదు, ఇరుకుగా కరుకుగా కాదు, తిన్నగా ఉండాలి, రాజమార్గంలాగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి వంకర ఆలోచనలన్నీ సమము చేయబడునుగాక. ఆమేన్. ఎందుకో తెలుసా? ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే మనము సరి అయిన మార్గంగా ఉండాలి. కానీ వంకర టింకరగా ఉంటే ఆయనతో పాటు మనం వెళ్ళలేం. హల్లెలూయా. మన ఆలోచనలు వంకరగా ఉంటే మన బ్రతుకు కూడా వంకరగానే ఉంటుంది. మన ఆలోచన కరుకుగా కఠినంగా ఉంటే మన బ్రతుకు కూడా కఠినంగా కరుకుగానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇదిగో వంకరవన్నీ కూడా చక్క చేసుకుందాం. ప్రతి వంకర ఆలోచన దేవుని వాక్య ప్రకారముగా కాకుండా అటు ఇటు తిరిగేటువంటి ఆలోచనలన్నీ ఈ రోజున సరైపోవాలి. మనసులో నిశ్చయించుకున్న ప్రకారముగా మనము బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే మనుషుల కోసం మనం బ్రతకట్లేదు, కానీ దేవుని కోసమే బ్రతుకుతున్నాం. మనుషుల ఎదుట మనం బ్రతకట్లేదు, కానీ దేవుని ఎదుట బ్రతుకుతున్నాం. ఆనాడు అననీయ సప్పీరా కూడా దేవుడు మమ్మల్ని చూస్తున్నాడన్న సంగతి మర్చిపోయారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, మొత్తం అంతా ఏది ఇవ్వకపోయినా, రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు. అబద్ధం ఎందుకు చెప్పాలి? దేవుని ఎందుకు మోసం చేయాలి? వంకర ఆలోచనలు, వాక్య ప్రకారము లేని జీవితాలు, ఇవన్నీ కూడా మనం మార్చుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం సరిచేయబడాలి. ఎందుకనంటే ఆయన వచ్చినప్పుడు మనం రాజమార్గముగా ఉండాలి. మనం ఎత్తబడే గుంపులో ఉండాలి, కానీ వంకర టింకరగా ఉన్నామని దేవుడు వదిలేసే విధంగా ఉండవద్దు. మన బలహీనత మనము పూడ్చుకునే వారంగా, సరిచేసుకునే వారంగా ఉండాలి.
ఆయన సడలిన చేతులను సడలిన మోకాలను బలపరచువాడై ఉన్నాడు. ప్రతి బలహీనతను చూచి మనకు ఆయన సహాయము చేయు దేవుడై ఉన్నాడు గనక మనము మన బలహీనతను అలాగే పెట్టుకోకుండా వాటిని దాటి వచ్చి దేవుడి వాక్య ప్రకారముగా సరైన జీవితాన్ని కలిగి ఉండుటకు మనం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎలాగున్నాం? ఎత్తబడే గుంపులో ఉన్నామా, లేక విడువబడే గుంపులో ఉన్నామా? దేవునికి రాజ మార్గములాగా మనం జీవించగలుగుతూ ఉన్నామా, లేక వంకర టింకర త్రోవలను కలిగి విడిచిపెట్టే గుంపులో ఉన్నామా? పరిశీలన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవా, మా బలహీనతలను, మా అలవాట్లను మార్చండి నాయనా. మాలో వచ్చేటువంటి ప్రతి చిన్న గర్వపు ఆలోచనను, అది అసూయగా ఉన్నప్పుడే, అది మొక్కగా ఉన్నప్పుడే తీసి పాడేసుకోవడానికి సహాయం చేయండి నాయనా. అయ్యా, వాక్య ప్రకారముగా కాకుండా వంకర టింకరగా మేమున్నామేమో నాయనా, సరిచేయండి తండ్రి. తిన్నని మార్గము వలె యథార్థమైన పారదర్శకమైనటువంటి భక్తి చేయుటకు నేర్పించండి అయ్యా. ఒకరు మమ్మల్ని చూచి నీవు నిజముగా దేవుని బిడ్డవని చెప్పాలే కానీ నువ్వేం భక్తి చేస్తున్నావు, నువ్వేం క్రైస్తవుడు అనేలాగా మేము ఉండవద్దు నాయనా. అయ్యా, సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని పరిశీలన చేయండి. మా హృదయ అంతరంగములను పరిశోధించువాడవు నీవే తండ్రి. సరిచేయండి అయ్యా. మా బలహీనతలను దయచేసి నీ బలముతో పూడ్చండి నాయన. మా లోపాలను సరిచేయండి అయ్యా, సవరించండి తండ్రి. మా ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి పర్వతము అనచబడాలి. నీ మహిమ మా ద్వారా బయలుపరచబడాలి. మాలోని వంకర త్రోవలన్నీ తీసివేయబడాలి. కరుకైనటువంటి మా మనస్సు మార్చబడి సాధువు చేయబడాలయ్యా. అయ్యా, నీ వాక్య ప్రకారముగా మేము జీవించుటకు సహాయము చేయండి. నీకు రాజ్య మార్గముగా మేము మార్చబడాలి. పారదర్శకమైనటువంటి భక్తి చేయుటకు మాకు సహాయము చేయండి ప్రభువా. రెండవ రాకళ్ళు ఎత్తబడే గుంపులో మేము ఉండాలి, విడువబడే గుంపులో మేము ఉండవద్దు నాయన. అటువంటి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తును నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.